మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ పాల్గొని విద్యార్థులకు తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు తెలుగు సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తులసి నాదం రచించిన వేమన శతక పుస్తకాలను ప్రచురించిన మరికొన్ని తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను కూడా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. మరిన్ని విశేషాలను వారి ఆధ్వర్యంలో తెలుసుకుందాం రండి. మాతృభాష దినోత్సవంగా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి ఈ ప్రధానోపాధ్యాయులు మిగిలినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది తెలుగు ఉద్యమం అంటున్నది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా, అంటే తెలుగు భాషా ఉద్యమం అంటున్నది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది. అయితే మనకు ఇంగ్లీష్ ప్రభావం వల్ల ఈ తెలుగు గాలి తగ్గడం మనకు విధంగా శోచనీయం. అయితే ఈ తెలుగు భాషలందు, అంటే అన్ని భాషల కంటే ఈ తెలుగు భాష అనేటువంటిది చాలా ప్రభావమైనటువంటి భాష కాబట్టి ఈ భాషను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్రీకృష్ణదేవరాయలు గారు కన్నడ వాడు అయినప్పటికీ తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారంతో అతను తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ తెలుగు భాషలో వేరే భాషల్లో లేనటువంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటిది పద్యాలు కావచ్చు, లేదంటే అవధానాలు. ఈ అవధాన ప్రక్రియ అనేటువంటి తెలుగు భాషకు మాత్రమే పరిమితం. ఇట్లాంటి కార్యక్రమాలు తెలుగు భాషలో ఉండి ఈ తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ తెలుగు భాషను కాపాడుకునేటటువంటి క్రమంలో తులసినాథం రాయుడు లాంటి వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ బాలబాలికల్లో తెలుగును పరిరక్షించడానికి పద్యాలు, కథలు, సంపుటిలు ఇవన్నీ కూడా అందిస్తూ వాళ్ళల్లో తెలుగు భాష పరిరక్షణ కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురించి ప్రత్యేకంగా తెలియజేయాలి మీకు. వారు పుష్కర కాలం నుంచి సార్ చెప్పినట్టుగా ఈ తెలుగు భాష గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి పలమనేరులో ఒక ప్రత్యేక కార్యక్రమాలు పలమనేరు కేంద్రంగా చాలా వరకు చేస్తున్నారు. నేను చాలా వరకు విన్నాను విషయాలు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం అంటే చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు.